కోడిగుడ్లు ఉడకబెట్టి మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు ఒక గిన్నెలోకి వేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుందండి. దానిలోకి గరం మసాలా, అలాగే చాట్ మసాలా, కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ రసము వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని దానిలోకి వేసుకోవాలండి. రెండు వైపులా కూడా వేపుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయండి, ప్లేట్లోకి తీస్తున్నాను. ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకోవాలండి పైనంతా కూడా. ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ గుజ్జుని, ఆ గ్రేవీని మొత్తం చక్కగా ఇట్లా ఎగ్ పైన మొత్తం పేర్చుకోవాలి. అవి ఎలా ఉన్నాయో వాడి మాటలో విందాందండి. ఎలా ఉంది? బాగుంది.